ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇండ్లు కూల్చడమేనా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్కడ ఇండ్లు కూల్చేశారో అక్కడే గృహప్రవేశం చేయిస్తామని ఛాలెంజ్ చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. భూదాన్ భూములపై కన్నేశారని అన్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ప్రయోజనం లేదని ఆరోపించారు. బాధితులకు అండగా ఉండి న్యాయస్థానాల్లో కొట్లాడతామని కేటీఆర్ తెలిపారు. అన్ని పట్టాలు ఉన్నా ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారని ఆయన ఆరోపించారు. మంత్రులు తప్పు చేయకపోతే ఇక్కడికి ఎందుకు రావడం లేదని కేటీఆర్ నిలదీశారు. ఎన్ని ఇన్ఫర్మేషన్ తో వచ్చి 3,000-4,000 మంది ఫోన్స్ తో వచ్చి ఈ పేద ప్రజలు ఇల్లు కూల్చేశారు సార్. కనీసం కష్టపడి కట్టుకుని రూపాయి కోడేసుకుని కట్టుకుని ఇల్లు సార్. మా వరకు వేసుకొని కరెంటు స్తంభాలు పోల్స్ ఇవన్నీ వేసుకున్నాం. వాటిని కూడా నైట్ కి నైట్ ఇక్కడ ఏ మాత్రం న్యాయం జరగట్లేదు సార్. అసలు వితౌట్ నోటీస్ వితౌట్ ఎన్ని ఇన్ఫర్మేషన్ తో వచ్చి 3,000-4,000 మంది ఫోన్స్ తో వచ్చి ఈ పేద ప్రజలు ఇల్లు కూల్చేశారు సార్. కనీసం కష్టపడి కట్టుకుని రూపాయి కోడేసుకుని కట్టుకుని ఇల్లు సార్. మా వరకు వేసుకొని కరెంటు స్తంభాలు పోల్స్ ఇవన్నీ వేసుకున్నాం. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆర్డీఓ గారిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? అర్ధరాత్రి వచ్చి దొంగలాగా ఎందుకు ఇళ్ల మీద పడ్డారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు మీకు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వలేదు? గతంలో కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది కదా. కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్లు ఇస్తుందా? మీ వాదనలో న్యాయం లేకపోతే కోర్టు ఆర్డర్లు ఉంటాయా? కాబట్టి జరిగిన తప్పు ప్రభుత్వానిది, ఈ జిల్లాలోని 3 మంత్రులది. ఇంకొక మాట మీరు ఆలోచించండి. ఇప్పుడు తప్పు చేయకపోతే మాలాగా ధైర్యంగా వచ్చి మీ కాడ మాట్లాడొచ్చు కదా. 3 మంత్రులు వచ్చి చెప్పొచ్చు కదా. తప్పు మీది కాబట్టే, ప్రభుత్వానిది కాబట్టే ఇవాళ 3 మంత్రులకి ముఖం లేదు. అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి, అసలు భూదాన్ అంటేనే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భూదాన్ అంటేనే పేదల ఆస్తి. గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు అనే పెద్ద మనిషి స్టార్ట్ చేశారు భూదానం. ఆయన పేరు మీద మీరు కాలనీ పెట్టుకున్నారు, వినోబా భావే కాలనీ అని. కానీ ఆ రోజు ఒరిజినల్ గాంధీ గారు ఉన్నారు, ఈ రోజు డూప్లికేట్ గాంధీలు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే భూ దొంగలు వీళ్ళు. భూమిని కొల్లగొట్టే దొంగలు కాబట్టే, రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టే ఇలా మీ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం చెప్పడానికి కేసీఆర్ సార్ పంపించారు.